ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పేరుతో మరోసారి భారీ భూ కుంభకోణానికి తెరలేపారని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో మళ్లీ భూసేకరణ చేపట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని ధరలతో చంద్రబాబు అమరావతి నిర్మాణాలు చేపట్టారని అన్నారు. ఓవైపు సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటూ ఇంకోవైపు అమరావతి కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్నారు. అమరావతి నిర్మాణం కోసం అమలు చేస్తున్నారు, కానీ సూపర్ 6 హామీలు చూస్తే భయం వేస్తుందని చంద్రబాబు అంటున్నారన్నారు. రాజధాని అమరావతిలో 1,00,000 ఎకరాల్లో 1,00,000 కోట్లతో నిర్మాణం అవివేకమని, చంద్రబాబుకి అమరావతి తప్ప మిగిలిన జిల్లాల అభివృద్ధి అక్కర్లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన పాఠాలు చంద్రబాబు నేర్చుకోలేదని, అభివృద్ధి అధికార వికేంద్రీకరణ అవసరం లేదా, శ్రీకృష్ణ శివరామకృష్ణన్ కమిటీ నివేదికల్ని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదన్నారు. కీర్తి కాంక్షతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నాడు. ఆయన అన్నయాయులకి, తన అస్మదీయులకి, వాళ్ళందరికీ కూడా కోట్ల రూపాయలు వాళ్ళ కట్టబెట్టడానికి ఈరోజు ఈ మెగా సిటీ పేరు మీద ఇదంతా కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ టెండర్లు జరుగుతున్నటువంటి తీరు కానీ, లేకపోతే రింగ్ రోడ్లకి, లేకపోతే రోడ్స్కి ఖర్చు పెడుతున్నటువంటి చదరపు కిలోమీటర్లకు 64 కోట్లు, 60 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇదొక పెద్ద అవినీతికి ఒక చిరునామాగా మారేటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉంది ఈరోజంతా కూడా. తాత్కాలిక అసెంబ్లీ కోసం, తాత్కాలిక సచివాలయం కోసం, లేకపోతే తాత్కాలిక హైకోర్టు కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టినారు. అప్పుడు ఎందుకు తాత్కాలిక భవనాల కోసం అన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు మళ్ళా శాశ్వత భవనాల పేరు మీద దేశంలోనే కాదు ఎక్కడ లేని విధంగా చదరపు అడుక్కి ఈరోజు మీరు ఇస్తున్నటువంటి రేట్స్ చూస్తూ ఉంటే విస్తుపోతూ ఉన్నారు. ఇంత బరి తెగింపు కార్యక్రమం ఎక్కడ కూడా మనం చూడమన్నమాట. ఈరోజు ఒకవైపు చెప్తా ఉన్నాడు, రాష్ట్రంలో తాను ఇచ్చినటువంటి హామీల్ని సూపర్ 6 నెరవేర్చాలంటేనే భయం వేస్తూ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది, చాలా దారుణంగా ఉందని చెప్పి అప్పుల గురించి తప్పుడు లెక్కలు చెప్పి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 11 నెలలు కావస్తూ ఉన్నా కూడా ఒక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు పరిచినటువంటి పాపాన పోలా. మధ్యకాలంలో ఒక పేరు మేసిన ఐఐటి సంస్థ నిర్వహించిన సర్వేలో 73 మంది ఎమ్మెల్యేల పైన 70% పైగా వ్యతిరేకత ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ వచ్చిన ఈ 11 నెలల్లోనే 1,53,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. ఏం చేశారు? ఎవరికి ఇచ్చిన ఉద్యోగుల హామీలు నెరవేర్చినారా, లేకపోతే సూపర్ 6 హామీలు పేద విద్యార్థుల కోసం, లేకపోతే ఇతరుల మహిళల కోసం ఇచ్చినటువంటి ఒక్క హామీనైనా అమలు పరిచారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విచ్చలవిడిగా అడిగేవాడు లేడన్నట్టుగా ఈరోజు రాష్ట్రం అంటే అమరావతి అన్నట్టుగా అమరావతి చుట్టే రాష్ట్ర రాజకీయాలని ఈరోజు తిప్పుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రచార సాధనాలు. ఏమా అమరావతి తప్ప ఈ రాష్ట్రంలో ఇంకే జిల్లాలు లేవా? 1000 మంది రైతులు ఈరోజు పండించిన పంటకు ధర లేదని చెప్పి అలమటించిపోతూ ఉన్నారు. ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల దగ్గర డబ్బులు ఆడడంలా ఈరోజు బ్యాంకులు వెలవెలబోతూ ఉన్నాయి. బ్యాంకుల దగ్గరికి పోయేటువంటి ప్రజలు లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా పేద ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు, కూలీలు అందరూ కూడా సతమతం అవుతూ ఉంటే 1,00,000 కోట్లతో అమరావతి నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం మీకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాయలసీమలో గుర్తురావా అని చెప్పి చెప్తా ఉన్నా. జరుగుతున్నది ఏమిటి? మహానగరం పేరు పైన 1,00,000 ఎకరాలు సమీకరిస్తామంటారు. అసలు ఈ ప్రభుత్వానికి ప్రజలంటే భయం ఉందా, లేకపోతే ప్రజాస్వామ్యం అంటే భయం ఉందా? ఏం ఆలోచిస్తున్నారు? ఈరోజు రాష్ట్ర విభజన కారణమేమో ఈ ప్రభుత్వం ఒక్కసారైనా ఆలోచిస్తూ ఉందా అని అడుగుతా ఉన్నా. మీ సీనియారిటీ, మీ అనుభవాన్ని గ్రీన్ఫీల్డ్ సిటీ పేరు మీద అమరావతి పైన పెట్టేసి నీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకోవద్దు. నీకు వచ్చినటువంటి అవకాశాన్ని రాష్ట్రం అభివృద్ధి చేయడానికి, రాష్ట్ర ప్రజల
అభినందనలు పొందడానికి వినియోగించు. నీవు మొత్తం అంతా కూడా అమరావతి లాంటి దాని మీద పెడితే నీ శ్రమ, నీ అనుభవం అన్నీ కూడా వృథా అయిపోతాయని చెప్పి హెచ్చరిక చేశారు శ్రీరామకృష్ణన్ గారు. మరి వీటన్నింటినీ మీరు వినే పరిస్థితిలో ఉన్నారా అని చెప్పి చెప్తున్నారు. మీకు డబ్బు, కీర్తి కాంక్ష తప్ప రాష్ట్ర ప్రజల యొక్క వాళ్ళ బతుకుల గురించి, వాళ్ళ జీవనాల గురించి మీరు ఆలోచించడం లేదు. ఈరోజు మీరు కొత్తగా మళ్ళీ 43,000 ఎకరాలు సమీకరిస్తామంటే భయపడతా ఉన్నారు. ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది, మాకు కౌలు తప్ప ఏమీ రావడం లేదంటున్నారు. కౌలు పేరు మీద ఇప్పటికే సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు చొప్పున 10 ఏళ్లలో 2,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇప్పుడు మళ్ళా దాన్ని పెంచి రాబోయే కాలంలో 5,000 కోట్ల రూపాయలు రాబోయే 5 ఏళ్లలో ఖర్చు పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు మాకు ఇప్పటివరకు ఫ్లాట్స్ ఇవ్వాలా, మాకు ఇస్తామన్నవి డెవలప్ చేయాలా, మేమేం కావాలా, నువ్వు మళ్ళీ కొత్తగా భూమి సేకరిస్తా అంటున్నావు. సేకరించిన భూమికే దిక్కు లేదు. సేకరించిన భూమిలో హైకోర్టు లేకపోతే అసెంబ్లీ, సచివాలయం లాంటి తాత్కాలిక భవనాల నిర్మాణం తప్ప ఒక్క శాశ్వత భవనమైనా నిర్మించకుండా మళ్ళీ మీరు కొత్తగా 44,000 ఎకరాలకు పోతే మేము ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా? ఇప్పటికే దాదాపు భూములు ఇచ్చిన 29,000 మందిలో 10,000 మంది రైతులు ఈరోజు జీవనోపాధి కోసం ఎక్కడికో వెళ్ళిపోయినారు. దిక్కుదోచినటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాదాపు 10,000 మంది రైతులు. వాళ్ళ అగమ్య గోచరంగా వాళ్ళ భవిష్యత్తు తయారైంది. వాళ్ళ గురించి ఆలోచించకుండా ఈరోజు మళ్ళా కొత్తగా భూములు సేకరించి మళ్ళా రైతుల్ని భ్రమల్లో పెట్టి రాష్ట్రమంతా మరో కొన్ని సంవత్సరాలు దాని గురించి ఆలోచించేటట్టు చేస్తాం. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేది ఏమంటే, ప్రజలు ఆలోచన చేయాలా. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మా బతుకులను గాలికి వదిలేస్తుందా అని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే రాష్ట్రంలో కోట్లాది మంది రైతులు, పేదలు, వీళ్ళ జీవితాలన్నీ కూడా పట్టించుకోకుండా అమరావతి అని చెప్పి ఈరోజు గ్రాఫిక్స్తో లేకపోతే ఇంకో రకంగా ప్రజలను భ్రమింపజేయడానికి, మభ్యపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలను ఉపసంహరించుకోమని చెప్పి కోరాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం మనం నిన్ననే చూసాం, టీసీఎస్ పేరు పైన టీసీఎస్ ముసుగు తగిలించి 29 ఎకరాల భూమిని 29 రూపాయలకే కట్టబెట్టింది ప్రభుత్వం. టాటా కంపెనీకి ఉన్నటువంటి పేరుని అడ్డు పెట్టుకొని ఆ పేరుతో తనకు సంబంధించినటువంటి 2 నెలల క్రితం 3 నెలల క్రితం రిజిస్టర్ అయినటువంటి కన్సార్టియంస్కి, కంపెనీలకు ఈరోజు పదుల ఎకరాలని రూపాయికే కట్టుబెట్టేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈ భూములన్నింటిని కూడా తనకు సంబంధించినటువంటి వాళ్లకు ఈరోజు అప్పజెప్పడానికి టీసీఎస్ లాంటి పేరున్న కంపెనీల పేరుని అడ్డు పెట్టుకొని మోసం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజానీకం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా కూడా మేము కోరేది ఒక్కటే, ఈరోజు మీ ఆలోచనలను, మీ ఆర్భాటాలను, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు, మీకు ఓటు వేసినటువంటి వాళ్ళు, మీ వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు రాజకీయ దృక్పథంతో వ్యతిరేకించడంలా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి, రాష్ట్రానికి జరిగే నష్టాన్ని గుర్తించి వాళ్ళు మీకు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ప్రజల బాధల్ని, వాళ్ళ హెచ్చరికల్ని మీరు ఆలోచించి ఇట్లాంటి దుబారాని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చేటువంటి దీన్ని మీరు విరమించుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా అని చెప్పి